the updates, Hari Krishna. రైట్, ఇక కాపు ఉద్యమ నేతగా ప్రజల గుండెలో చెరగని ముద్ర వేసుకున్న పద్మనాభం ఇక లేరు. అయితే ఆయన మృతికి సంబంధించి ఇప్పటికే ప్రముఖులు తీవ్ర నివాళులు అర్పిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి సింధు హాస్పిటల్కి చాలామంది సందర్శనార్థం విచ్చేస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి లైవ్ ద్వారా మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి కూడా ఉన్నారు. శ్రీరామ్మూర్తి, చెప్పండి. జమీమా, ఏదైతే మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అస్తమయం చెందారని చెప్పి తెలిసి చాలా గోదావరి జిల్లాలో ఆయన అభిమానులంతా కూడా చాలా దిగ్భ్రాంతికి లోనయ్యారు. చాలా విషాద స్థాయిలు గోదావరి జిల్లాలో అలుముకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆయన స్వగ్రామం కిల్లంపూర్లో చూసినట్లయితే చాలా శోకసంద్రంలో అక్కడ ప్రజలు ఆయన అభిమానులు ఉన్నారని చెప్పవచ్చు. అయితే అప్పుడు ఏదైతే హైదరాబాద్లోని సింధు హాస్పిటల్కి ఇప్పటికే చాలామంది వచ్చి ఆయన బంధువులంతా కూడా పరామర్శిస్తున్నారు. ఆయన మృతి పట్ల ప్రగాఢమైన శ్రద్ధాంజలి కూడా ఘటిస్తున్న పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. అయితే హైదరాబాద్ సింధు హాస్పిటల్ నుంచి ఈ రాత్రికి ఇక్కడ తన స్వగ్రామం కిర్లంపూడి, అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ జిల్లాలోని కిర్లంపూడికి తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే తెల్లారేసరికి ఇక్కడికి తన భౌతికాయాన్ని, ముద్రగడ భౌతికాయాన్ని తీసుకొచ్చేందుకు ఇక్కడ ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే చాలామంది ఇక్కడ కిర్లంపూడిలోని ఆయన నివాసానికి చేరుకుని చాలా ఆయన కోసం, అంటే ఆయన భౌతికాయం కోసం ఆ వెహికల్తో ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. చాలా దిగ్భ్రాంతికరమైన విషాద స్థాయిలు అల్లుకుని ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం గారు అనగానే ఒక రకమైన ఉత్తేజం కావచ్చు, చైతన్యం కావచ్చు, ఆయన పేరు ఎత్తగానే ఇక్కడ ప్రజల్లో చాలా ఆనందం, ఒక విషాదం అన్నీ కూడా ఇప్పుడు నెలకొన్న పరిస్థితి ఉంది. ఆయన చేసిన ఉద్యమాలన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటూ, ఆయన చేసిన పోరాటాలని కూడా గుర్తు చేసుకుంటూ, అందరూ కూడా ఆయనతో నడిచిన జ్ఞాపకాలని ఇక్కడ గుర్తు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కాపు ఉద్యమం నాయకునిగా ఎదిగిన ముద్రగడ పద్మనాభం ఒక చెరగని ముద్ర ఇక్కడ కాపు సామాజిక వర్గంలో కావచ్చు, రాజకీయ వర్గాల్లో కావచ్చు ఆయన వేసుకున్న పరిస్థితి ఉంది. అయితే ముద్రగడ పద్మనాభం తను ఏదైతే అనుకున్నాడో ఆ విషయాన్ని చాలా ముక్కుసూటిగా చెప్పడం, అదే పనిలో ముందుకు సాగటం, ఒక రాజకీయంగా కావచ్చు లేకపోతే ఉద్యమం నేపథ్యంలో ఏదైనా నిర్ణయం కావచ్చు, ఆయన తీసుకున్న నిర్ణయానికి మళ్ళీ వెనకడుగు వేసే పరిస్థితి కూడా ఎప్పుడు ఎక్కడ ఆయన జీవితంలో రాజకీయ ప్రస్థానంలో చూసిన పరిస్థితి లేదు. ఆయన ఆయన తండ్రి వారసత్వాన్ని ఆయన పురుగుపుచ్చుకొని ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన తండ్రి 2 సార్లు పత్తిపూర్ నుంచి ఎమ్మెల్యేగా ఆయన ప్రాతినిధ్యం వహించారు. అయితే ఆయన అకాల మరణం తర్వాత ఆయన రాజకీయాల్ని గ్రామస్థాయి నుంచి కూడా ముద్రగడ పద్మనాభం ఆయన ఉడిగిపుచ్చుకొని ఆయన 1978లో జనతా పార్టీ తరఫున ఆయన ఇక్కడ గెలవడం, ఆ తర్వాత ఆయనకి అంచెంచెలుగా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడం, అందరూ చేరడం, అలాగే అంచెంచెలుగా ఎదిగిన ముద్రగడ పద్మనాభం ఎన్టీఆర్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. అలాగే తనకి నచ్చని సమయంలో ఆ పదవికి రాజీనామా చేసిన పరిస్థితులు కూడా చాలా చెప్పుకుంటూ ఉంటారు. అయితే తను ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కాపులు సామాజిక వర్గానికి సంబంధించి ఆ విద్యార్థులు ఎక్కువ మంది నష్టపోతున్నారు, విద్య అందకుండా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు, ఉద్యోగ అవకాశాలు కూడా కోల్పోతున్నారన్న ఒక దీంతో ఆయన కాపు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. 1993-94లో ఆయన చేసిన ఉద్యమానికి
కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొంత వెసులుబాటు కల్పిస్తూ కాపు విద్యార్థులకు స్కాలర్షిప్లు అవి కల్పిస్తూ ఒక జీవో కూడా విడుదల చేశారు. ఆ నేపథ్యంలో ఇక్కడే కిర్లంపూడిలో చూసినట్లయితే చాలా పెద్ద భారీ బహిరంగ సభ పెట్టి ఆయనకి సన్మానం కూడా చేశారు. అలాగే అంతకుముందు ఈ ఉద్యమం నేపథ్యంలో రావులపాలెంలో ఇక్కడ పెద్ద ఉద్యమం బహిరంగ సభ ఏర్పాటు చేసినప్పుడు అడ్డుకునే ప్రయత్నాలు కూడా పోలీసులు చేసినప్పుడు కూడా చాలా ఛాలెంజ్గా ఆయన ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. అదే సమయంలో స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు అలాగే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కూడా ఆ ఉద్యమానికి ఊతమిచ్చారు. అలాగా అనేక మంది రాష్ట్రంలో కాపు నాయకులందరూ కూడా ఈ ఉద్యమానికి ముందుకు నడిపించడానికి వెనకుండి ఎంతో వెన్నుదన్నుగా నిలిచిన నేపథ్యంలో కాపు ఉద్యమం ముందుకు నడిచిన నేపథ్యం. అయితే ఆయన ఇటు జనతా పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో, తెలుగుదేశంలో అలాగే బీజేపీలో కూడా కొన్నాళ్ళ పాటు రాజకీయాల్లో నడిచారు. రాజశేఖర రెడ్డికి కూడా చాలా అత్యంత ప్రీతిప్రాప్తమైన నాయకుడి కింద, అత్యంత అభిమానించే నాయకుడి కింద ముద్రగడ పద్మనాభం ఉండేవారు. రాజశేఖర రెడ్డి కూడా ఆయనకి సీటు కాంగ్రెస్లో ఇచ్చినప్పటికీ కూడా ఆయన పత్తిపాడు నుంచి ఓడిపోయారు. తర్వాత పిఠాపురం నుంచి కూడా స్వతంత్రంగా పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ కూడా రాజకీయాల్లో తన నిర్ణయం ఏదో ఆ నిర్ణయానికి కట్టుబడి ఏ రాజకీయ పార్టీ ఎలాంటి ప్రభుత్వాలు పెట్టినా కానీ తను అనుకున్న నిర్ణయానికే ముందుకెళ్ళేవారు. అదేవిధంగా 2024లో చూసినట్లయితే అంటే వైసీపీ పార్టీ పెట్టినప్పుడు ఏదైతే వైసీపీ పార్టీ పెట్టకముందు జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేసినప్పుడు ఆయన్ని తూర్పుగోదావరి జిల్లాలోకి ఆహ్వానించినప్పుడు తుని దగ్గర పాయకరాపేట తుని దగ్గర ఆయన ముద్రగడ పద్మనాభం కూడా ఇక్కడ జగన్ని ఆహ్వానించిన పరిస్థితి. ఓదార్పు యాత్ర కూడా జగన్తో ఉండి నడిపించిన పరిస్థితి. ఆ తర్వాత కొన్ని పరిణామాల్లో వైసీపీకి దూరమైన మళ్ళీ 2024లో ఆయన వైసీపీలో తన కుమారుడికి పత్తిపాడు నియోజకవర్గం వైసీపీ పార్టీ కన్వీనర్గా బాధ్యతలు ఇప్పించుకుంటూ ఆయన మళ్ళీ వైసీపీ పార్టీలో కొనసాగారు. అయితే ఇక్కడ పిఠాపురంలో ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అప్పుడు 2024లో పోటీ చేసినప్పుడు ఆయనకి వ్యతిరేక ప్రచారం చేయడంతో ముద్రగడ పద్మనాభం గారి విషయంలో కొంత పేరు మార్చుకుంటాను ఒకరిని కొంత ఛాలెంజ్ చేశారు. అంటే తను అంటే పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా చేసిన నేపథ్యంలో కాస్త సామాజిక వర్గంలో కూడా కొంత చర్చ నడిచింది. ఆ నేపథ్యంలో అనుకున్న మాట ప్రకారం ఆయన పేరు మార్చుకుని పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్నారు. గెజిట్లో వెంటనే మార్పు చేసుకుని కూడా ఆయన ప్రతి దీంట్లో కూడా ఇప్పుడు పద్మనాభరెడ్డిగానే ఆయన పేరు కూడా నామకరణం మార్చుకున్న పరిస్థితి. అంటే పట్టుదల ఆయనతో ఉండే మనిషి ఏ నిర్ణయం తీసుకున్నా చాలా నిక్కచ్చిగా, చాలా నిజాయితీగా, చాలా ముక్కుసూటిగా తీసుకునే నాయకుడు. అలాంటి నాయకుడిని కోల్పోవడంతో కాపు సామాజిక వర్గం కూడా చాలా దిగ్భ్రాంతికి లోనే పరిస్థితి ఉంది. అలాగే రాజకీయ పార్టీ వర్గాలు కూడా ఆయన మృతి పట్ల చాలా ప్రగాఢ శ్రద్ధాంజలి ఘటిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం నాయకులందరూ కూడా ముద్రగడ పద్మనాభం అస్తమయం పట్ల ఆయన ఇప్పుడు సంతాపం ప్రకటిస్తున్న పరిస్థితులు కూడా ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ సింధు హాస్పిటల్ దగ్గర బంధువులందరూ చేరుకున్నారు. అప్పుడు ఆయన వియంకుళ్ళు అలాగే సత్యమని అందరూ కూడా చేరుకున్న పరిస్థితి. ఇప్పుడు నిర్ణయం తీసుకుని ఆయన భౌతికాయాన్ని కిర్లంపూడికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. జమ్మిమా.